వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెలు షర్మిల మధ్య ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదంలో ఇవాళ ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు ఉన్న ఆస్తులు ఆ కుటుంబానికి సంబంధించిన ఉమ్మడి ఆస్తి అని, అప్పటికి ఎలాంటి పంపకాలు జరగలేదని, ఆ ఆస్తి 4 భాగాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి నలుగురు మనవరాళ్లకు చెందుతుందని వైఎస్ భార్య జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు. నలుగురు మనవరాళ్ళు అంటే షర్మిల పిల్లలిద్దరూ, జగన్మోహన్ రెడ్డి పిల్లలిద్దరూ, ఈ నలుగురికి సమానంగా చెందాలని ఆయన ఆదేశించారట. ఈ మేరకు ఆవిడ అడ్వకేట్ నోటరీ రిలీజ్ చేశారు. గత కొంతకాలంగా ఈ అన్నా చెల్లెళ్ళిద్దరి మధ్య ఆస్తుల విషయంలో పోరాటం జరుగుతూ ఉంది. ఇప్పుడు తల్లి విజయలక్ష్మి కుమార్తె వైపు బహిరంగంగా నిలబడ్డారు. ఈ మధ్యకాలంలో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని వివేకానంద రెడ్డి హత్య విషయంలో తీవ్రంగా తప్పుపట్టారు. అన్న అనే పదానికి జగన్ కళంకం తెచ్చాడని ఆరోపించారు. షర్మిల వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. ఆవిడ మీద దాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే విజయలక్ష్మి నోటరీ విడుదల చేశారు. ఆస్తి తగాదాల మీద తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఆస్తుల విషయంలో షర్మిల ఆమె పిల్లలకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. ఇంతవరకు కుటుంబ ఆస్తుల పంపిణీ జరగలేదు. వైఎస్ సంపాదించిన ఆస్తులన్నీ నలుగురికి సమంగా పంచాలనేది వైఎస్ అభిమతం, ఆయన ఆదేశం కూడా. ఇది దగ్గర బంధువులందరికీ తెలుసు, మా బంధువులందరికీ ఈ విషయం తెలుసు. వైఎస్ బతికున్నప్పుడు అదే చెప్తూ ఉండేవారు. సో ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి షర్మిలకు రాసిన ఆస్తులన్నీ కూడా ఆమెకే దక్కాలి. షర్మిలకు దక్కాల్సిన ఆస్తుల కంటే తక్కువ ఆస్తులే జగన్మోహన్ రెడ్డి ఎంఓయూలో రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా బెంగళూరు సమీపంలో యలహంక భూములు కూడా షర్మిలకే చెందాలి. షర్మిలకు ఇప్పటి వరకు ఇచ్చిన నగదు కేవలం డివిడెండ్ మాత్రమే అని ఆవిడ అఫిడవిట్లో మెన్షన్ చేశారు. తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి తన కుమార్తె షర్మిలకు ఆమె పిల్లలకు అన్యాయం చేస్తున్నాడని పేర్కొన్నారు. షర్మిల తనకు చట్టబద్ధంగా రావాల్సిన వాటా గురించి అడుగుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే బహుమతి కోసం కాదు అని విజయలక్ష్మి స్పష్టం చేశారు. దేవుడు సాక్షిగా తాను చెబుతున్నవన్నీ వాస్తవాలు. షర్మిల ఆస్తుల కోసం పాకులాడుతోందని జరుగుతున్న ప్రచారం అబద్ధం అని విజయలక్ష్మి పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకొని తన మేనల్లుడు మేనకోడలకి న్యాయం చేయాలని ఒక తల్లిగా ఆశిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఎన్సీఎల్టీలో ఆస్తుల మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ విజయలక్ష్మి నేరుగా షర్మిల వైపు నిలబడటంతో ఈ వివాదం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. జగన్ పేర్కొంటున్న బహుమతి వాదనను ఆమె పూర్తిగా తోసిపుచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులుగా అందరికీ సమాన హక్కులు ఉండాలని కోరుతూ విజయలక్ష్మి రిలీజ్ చేసిన ఆ ప్రకటన రాజకీయంగా, నైతికంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందుల్లోకి నెట్టిందని చెప్పొచ్చు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. విజయలక్ష్మి ఏం జరిగిందో చెప్పిన తర్వాత ఎన్సీఎల్టీ తీర్పు సంగతి ఏమో కానీ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి వాదన వీగిపోతుంది. Like, share and subscribe to Rajaniti channel.